అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం జరగదు సార్. రాత్రి నుండి నొప్పిని అల్లాడుతుంటే నేను పోయి నర్సుకు చెప్పిన. ఆడ గెట్ కాడ ఒక ఆమె ఉండే, మేడం ఇట్లా నొప్పి అని అల్లాడుతుంది అంటే, సిజరింగ్ మధ్య నొప్పి ఎందుకు ఉండదే, సిజరింగ్ మధ్య ఇప్పుడు సూదులు వేసినారు కదా, ఒక అర్ధగంట ఉన్నాక నర్సును పంపిస్తే పోనింది. ఆ నర్సు వచ్చి ఏం చూడలే, ఒక పోయినాక పొద్దున్న లేచినట్టు నొప్పి అంటుంది. ఆ నొప్పి ఆమె వచ్చింది నర్సు. ఒక ఐతల మంచం పక్కల ఆమెకు ఒంటి పైపు పెరికింది, ఈ పాపకు పెరికింది. ఆ సన్నవిల్ల ఏడ్చుట్టు నేను చేత పట్టుకున్నాను. ఆమె ఇట్లా పెరకక ముందుకేట అనింది. సోమవారం రోజు బ్లడ్ తక్కువ ఉందని బ్లడ్ తీసుకురావని చెప్పినారు సార్. బ్లడ్ తీసుకొచ్చినాం కర్నూలుకి వెళ్ళి. మేము తర్వాత వచ్చిన రోజు నన్ను లోపల కౌన్సిలింగ్ అని పిలుచుకొని, లోపల మేడం ఇక్కడ ఏమున్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి కదా, ఇబ్బంది ఉన్నాయి, సదుపాయాలు ఎందుకు ఇక్కడ ఎందుకు వచ్చినారు, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదా, ఫస్ట్ ఆపరేషన్ చెప్తున్న దగ్గరికి అని చెప్పింది. తర్వాత ఆడికి అడిగినా, మేడం మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చేయొద్దండి మేడం, ఇక్కడ ఏం చెప్పొద్దని అంటే, తర్వాత ఏమైంది సర్లే బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ తీసుకొచ్చినాం. అంతా అయిపోయిన తర్వాత 3 రోజుల వరకు బాగుందని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం కింద వెంటిలేటర్ పైప్ యూరిన్ పైప్ తీసి దాని పైన కంప్లైంట్ హార్ట్ అటాక్ కింద పెట్టుకున్నారు. మాకు ఫైల్స్ అడుగుతూనే ఫైల్స్ ఇవ్వడం మేడం. మేడం ఏం జరిగిందంటే ఆయన సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చి కూర్చోండి మేడం. డాక్టర్ ఎవరు మాకేం తెలుస్తా మేడం, పేర్లు కానీ చెప్పకుండా లోపల మొత్తం ఎవరు వాళ్ళే డాక్టర్ నిర్లక్ష్యమే. నా వారే దాని మీద కాడికి వద్దు అనుకుంటున్నాం, వేరే వాళ్ళకి జరగకుండా కావాలనుకుంటున్నాం అంతే. మేము అంతే, ఏం లేదు. మమ్మల్ని అడగకుండానే మమ్మల్ని సంతకం చేయకుండా అటుపక్క అంబులెన్స్ పిలిపించి అటుపక్క బాడీ షిఫ్ట్ చేపిస్తారంట వాళ్ళు. తాపించిన బిడ్డకి 2 సార్లు వేడి నీళ్ళు తాపమంటే మేడం వచ్చి ఎర్రగా బెడ్ వస్తుంది పాస్లో, నీళ్ళు దండి తాపాలంటే నీళ్ళు దండి తాపిన. 3:30 ఇడ్లీ తినిపించి నీళ్ళు తాపిన. ఇంకా తర్వాత మేడం వాళ్ళు వచ్చి ఇట్లా వచ్చి చూసినారు, బాగా ఫ్రీగా ఉంది, ఏమైనా కళ్ళు మొబ్బు వస్తున్నాయా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగిన. సార్ నాకైతే ఏం లేదు పిన్ని, నువ్వు పో తొందరరా అని చెప్పింది సార్. అంతే. ఇంకా పాపకు పాలు ఆపించి పాపను వడబెట్టి నేను పోయినా సార్. డోన్లోకి పోయినానో లేదో పైపు తీసినారంట, సెడలు ఇట్లా కొనికిందంట, అట్లా చనిపోయింది సార్. ఆట ఆడకంటే గుండె నొచ్చో లేకుంటే ఇక్కడ చూసో ఏమైనా కావాలి కదా సార్. అది కాళ్ళ దగ్గరనే ఊకి ఇట్లా అనిందంట సార్. పైపు తీసిన వెంటనే ఆమె కడుపును కూడా దాటలేదంట. అంత లెక్క నొప్పి వచ్చి నిన్న రాచుండి కొద్దిగా వస్తుంది అని చెప్పింది సార్. మాకు మేడం వాళ్ళు చెప్తే సర్లే తగ్గిపోతుందిలేమ్మా, ఏం కాదు పొద్దున అని చెప్పినారు. అంతే. మాకు ఫెసిలిటీ ఏం లేదన్నారు. ఫెసిలిటీ లేదన్నప్పుడు కాన్ప్లే తీసేయండి. ఇప్పుడు మధ్యలో సడన్గా ఇట్లా వచ్చి, ఇప్పుడు మా బాబా చనిపోయింది, రేపు పొద్దున ఇంకొకరు వస్తారు, ఇంకొకరు మధ్యలో చనిపోయిందంటే ఒక చేతులు ఎత్తేసి మా దగ్గర ఫెసిలిటీ లేదంటే ఎట్లా? మీరు పై అధికారులకు మీరు చెప్పాలా. పై అధికారులకు చెప్పి మా దగ్గర డోన్లో ఫెసిలిటీ లేదు, మేము ఇక్కడ కాన్పులు చేయడం లేదని మీరు పై అధికారులకు చెప్తే వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేస్తారు. ఇట్లా సగం మధ్యలోనాక ఇట్లా జరిగింది, మీ పాప చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది అంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దానికి ఏం కావాలో ఫెసిలిటీ మళ్ళీ మొత్తం కావాలి కదా. ఆ పరికరాలు లేనప్పుడు ఎందుకు చేయాలి మరి డెలివరీస్? ఇప్పుడు చెక్ చేయాలి ప్రతిసారి. ఇప్పుడు పాప ఉన్నప్పుడు రౌండ్స్కి వెళ్ళి గంటకి పాప పరిస్థితి ఎట్లుంది, ఎట్లా ఏం కదా అన్ని చెక్ చేయాలి కదా. చెక్ చేయకుండా ఊరికి ఇప్పుడు యూరిన్ పైప్ తీసినప్పుడు పాప పొద్దున కూడా ఇడ్లీ తిని అన్ని మాట్లాడి అన్ని చేసింది. యూరిన్ పైప్ తీసిన వెంటనే షాక్ గురైంది, ఇంక అప్పుడే చనిపోయింది. అది ఎట్లా జరిగింది? అది ఏ నిర్లక్ష్యం వల్ల జరిగింది? అది నర్సు తీసినారంట, డాక్టర్లు ఏం లేరు అక్కడ, నర్సు తీసినారు. డాక్టర్ నేను లేనండి, నేను తర్వాత వచ్చాను. యూరిన్ పైప్ అయితే నర్సు తీసింది, తర్వాత వెంటనే ఆ పాప షాక్ గురైపోయి అట్లా చనిపోయింది. ఇంకేం లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు. చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీది. ఎవరు రమ్మన్నారు ఈ హాస్పిటల్ కంటే? నీదే, మీ నాయందే. గవర్నమెంట్ హాస్పిటల్లో నువ్వు ఎందుకున్నావు డాక్టర్గా? జీతం తీసుకుంటావు నువ్వు. ఆ మాట అనేదానికి ఎవరు? నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసిన తర్వాతనే నువ్వు ఆపరేషన్కి స్టడీ అయింటావు. అప్పుడు బాగుంది పాప,
నువ్వు ఆపరేషన్ అయిపోయి 3 రోజులు అయిన తర్వాత మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పైప్ తీసేసి కనీసం అంటే ఉండాలి కదా పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు దగ్గర మీరు డాక్టర్లు. మళ్ళీ మీరు ఈ విధంగా చేస్తే ఇంకెట్లా వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకో పేషెంట్ కానీ ఇంకొకరు కానీ? మీరు ఎందుకు లక్షలు తీసుకుంటున్నారు మీరు? ఇంత పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ కట్టించి కోట్లు పెట్టి మీరు కూర్చోవడానికే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేయడానికే మీరు? ఇంత నిర్లక్ష్యం అయితే ఎట్లా పేదలు బతికేది? అందరూ దీనిపైన ఖచ్చితంగా కేసు కట్టాల్సిందే, వాళ్ళ మీద రియాక్షన్ తీసుకోవాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.